మేడమ్మ గారికి నాకు ఇంకొక ఆవిడ నిర్మాణ భారీగా మేడమ్మ గారు మీటింగ్ చేశారండి. ప్రపంచం అది చేస్తేనండి మేడమ్మ గారు బాగా చెప్పారు. ఇవన్నీ మేడమ్మ గారు ఎమ్మెల్యే గారు పాస్ కనపడింది. ఎవరు ఆవిడ ఎక్కడ ఉంటుంది? బాబు అంటే పని రోజువారీ పనికి వెళ్తున్నారా? ఏం చేసేవారు? ఆరోగ్యం ఏంటమ్మా? ఎంత వయసు అమ్మా? ఇప్పుడు నీకు ఏం పెన్షన్ ఇది? కళ్ళు ఏమైంది? కళ్ళు నరాలు లోపల బలహీనం లేదంటారు సార్. బలం లేదు, బలం లేదు సార్. లోపల నరాలు కళ్ళు నరాలు డ్రింక్ చేస్తే ఆవిడేమైపోతుంది, పిల్లడేమైపోతుంది. దానివల్ల కొంచెం నాకు కూడా చెప్పు, దానివల్ల హుషారు ఏంటో చెప్పు. ఏమనిపిస్తుంది? మేము పని చేయట్లేదా? మాగంటికి పని చేయట్లేదు. మేము పొద్దున 8 గంటలు రాత్రి 8 గంటలు తిరుగుతూనే ఉంటాం. పని చేస్తే తాగాలి, లేకపోతే ఏదో బాధ వస్తే తాగాలి, హుషారు వస్తే తాగాలి. ఏదో తాగడానికి మనసు మనం అనిపించుకుంటాం. ఇప్పుడు పిల్లడు ఆవిడట ఈ గదిలో మేము ముగ్గురు ఉంటున్నారా? ఎంతమ్మా? ఎంత గదికి వాళ్ళు గారు ఎక్కున్నారు నాకు ఎక్కువ. ఈ గది కాదు లేదా అది అంతకుముందు ఏం చేసేవాడు తమ్ముడు? శుభ్రంగా వెళ్తే రోజుకి 500-600 వచ్చేదిగా. ఎంతో చెప్పు, నిజం చెప్పి ఏం పర్లేదు. మేము
ఆగోలేండి అమ్ముకోట్ల ఇల్లురాకు ఆగినట్టే ఉంటుంది. ఎండాకాలం ఉన్నట్టు బేరం ఉంటుంది. ఎండాకాలం బేరం కూడా తక్కువ ఉంటుంది. మామిడికాయలు ఉంటాయి కదా. నువ్వు తాకు నీకు ఎంత ఇస్తారు సున్న పనికి వెళ్తే? 750 ఇస్తారు. 750 అంటే నీకు 20 రోజులు పని చేసినా 15,000 వస్తుంది. ఇప్పుడే నువ్వు తాగేత్తరావు ఎంత ఇస్తావు ఇంట్లో? అదేంటంటే రోడ్డు పక్కన కూడా జాగ్రత్తగా దిగి వెళ్ళడానికి అమ్మ ఇవి 6,000 అమ్మా. లెక్క పెట్టుకోగలుగుతావా? కాదు లెక్క పెట్టుకో. ఆయన చేతికి అమ్మ నువ్వు లెక్క పెడుతుంది. 500 కనపడతలేదు అది. నువ్వు ఎన్నాళ్ళు సెలవుకి వచ్చావా? 20 days. 2 days. జాగ్రత్తగా చూసుకో. చదువుతున్నావా? వెళ్తున్నావా? అయిపోయింది. నువ్వేం చదువుతావు? ఎక్కడమ్మా? హాస్పిటల్ ఏదో చదివేస్తున్నావు. ఇద్దరు పిల్లలు మీరు ముగ్గురు ఉండేది. నువ్వేం చేస్తావు తెలుగు? రమేష్నా అంటే ఇక్కడే పోతావా? చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిస్తారా? ఎంత వస్తుందమ్మా ఎవరేజ్ నీకు దాంట్లో? సుమారమ్మా దేవత రోజుకు వస్తుందా? 2 బాగా ఉంటారు పిల్లలిద్దరు. సొల్లబాటు నువ్వు నర్సింగ్ ఇంటికి వెళ్తుంది ఇంట్రెస్టా? లేకపోతే ఇక పై చదువులకు వెళ్ళలేక? ఇప్పుడు అమ్మ చదువుకోవటానికి అంతా గవర్నమెంట్ ఇస్తున్నాయికమ్మా. మధ్యాహ్నం భోజనం పెట్టినాయి, బట్టలు ఇస్తున్నాయి. నర్సింగ్ కూడా బాగుంది. వాళ్ళు నర్సింగ్ తక్కువేం కాదు. నర్సింగ్ కూడా మిగతా కంటే నర్సింగ్కి అన్ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువ. ఇక ప్రైవేట్ వాటిలోనో లేకపోతే ఆ ఇళ్లలో చేసుకున్నా గోల్డ్ డబ్బులు వస్తుంది. బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఆ పాప మా ప్రైవేట్ పాకిస్తాన్ వాళ్ళు సిక్కారు కదా. సిక్కినప్పుడు నేను ఒక ఇల్లు పెట్టాను. పోస్టర్ ఇల్లు పెట్టాను. మాకు కొంచెం కష్టపడి ఆయన పొరపాటు చేసినా నువ్వు కష్టపడి ఆ బిడ్డని పైసా పిల్లలు కూడా మంచి దాంట్లో తెచ్చావు. నాన్న నువ్వు జీవితంలో ముందు ముట్టుకున్నావు కాదు. అమ్మకి ఇప్పుడు 10వ తరగతికమ్మా. ఈ 2 ఏళ్ళు నాకు తెలుస్తుంది. వాళ్ళకి మనసు వచ్చేస్తుంది. అందుకని మీ నాన్న అర్ధంతరం మీ అందరూ వదిలేసి వెళ్ళిపోయాడు కదా. దేనివల్ల? డ్రింక్ వల్లే. ఆ డ్రింక్ జోన్కి వెళ్ళని మీ నాన్న మీద కొట్టేస్తావు, మీ అమ్మ మీద కొట్టేసి బాగా చదువుకున్నాను. అతను కూడా నువ్వే చూసుకోవాలి. ఆవిడ ఆర్మీకి వెళ్ళిపోవాలి. ప్రజాసేవలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు కనుక ఏదైనా ఆదివారం అయ్యాలి, లేకపోతే ఏదైనా పండుగ సెలవు అయితే దాని ముందు రోజు క్రమం తప్పకుండా 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళి కూటమి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆ భరోసా కల్పించే విధంగా పెన్షన్లు అందజేయడం కూడా జరుగుతూ ఉంది. మీరు అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా ఎంతో ఓర్తో ఉదయాన్నే లేచి ఒక రోజులో 100% పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా 5%, 10% మిగిలితే మర్నాడు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల యొక్క పరిస్థితులు తెలుసుకుంటే ఇదంతా కూడా మగవాళ్ళు ఎక్కువ భాగం, మనం వినదాంట్లో ఎక్కువ భాగం మగవాళ్ళు ఆలోచన లేకుండా
తాము సంపాదించిన సొమ్ముని వ్యసనాలకి అంటే ప్రత్యేకంగా ఈ మద్యానికి అవజేయటం వల్ల ఒకరోజు కూలికి వెళితే ఆ డబ్బులు అయ్యే వరకు 4 రోజులు కూలి మానేసి తాగి ఇంట్లో ఉండటం వల్ల మహిళలే వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కష్టపడి ఆ పిల్లల్ని మరి తినకో వాళ్ళు పోషించుకుంటూ ముందుకు వెళ్ళటం అంటే మగవాళ్ళ మార్పు వస్తే ఈ రాష్ట్రంలో పేదరికం అనేది పారదోలటానికి ఎక్కువ సమయం పడుతుంది. మగవాళ్ళు ఖచ్చితంగా మార్పు కావాలి. తాగటం అంటే వచ్చిన సంపాదన 1000 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు తాగి 800 రూపాయలు కుటుంబానికి ఖర్చు పెడితే పర్వాలేదు. 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు అయిపోయే వరకు తాగి పనులకు వెళ్లకుండా రోడ్ల మీద పడిపోవటం లేదా ఇళ్లలో పడిపోవటం చేయటం వల్ల కుటుంబాలు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే ఈ 4000 పెన్షన్ లేదా 6000 పెన్షన్తోనే కుటుంబాలు గడుపుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. అందువల్ల మేము అందరూ చెబుతా ఉన్నాం, కనపడిన మగవాళ్ళందరూ కూడా చెబుతా ఉన్నాం, తాగుడుకు బానిసలు కావద్దు. ఇంకేదైనా కొంచెం సలపరం వేస్తే పని చేసి సలపరం వేస్తే ఆ కొద్దిగా తాగి నిద్రపోవాలి తప్ప డబ్బులన్నీ కూడా అది అయిపోయే వరకు తాగాలంటే దానివల్ల కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి. అందువల్ల దీని నుంచి ప్రజలు చైతన్యం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి మగవాళ్ళు తోటి వాళ్ళందరూ కూడా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజల నుంచి కూడా సహకారం వస్తేనే ఆ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ప్రజల నుంచి సహకారం రాకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో విచ్చలవిడిగా లేదా వాళ్ళు సంపాదించిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటే అది ఎంత చేసినా కూడా పేదల నుంచి బయటపడరు. ఎప్పుడు నిరంతరం కూడా ఈ భిక్ష ఎత్తుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందువల్ల దీని ప్రజా చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఊరు పెద్దలు, ఈ పేట పెద్దలు వీళ్ళందరూ కూడా కొందరు దాన్ని పనిగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా వాళ్ళ ఇంటికి రావటం వల్ల ఆ మహిళలు వాళ్ళు చెప్పే మాట్లాడటం వల్ల ఖచ్చితంగా ఎన్ని కష్టాలు, పేదరికం ఎంత